ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, స్టేజీ మీద ఉన్న పెద్దలకి, స్టేజీ ముందు పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా నమస్కారం అండి. మనందరికీ తెలిసింది ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి. ఈ మూడే మన జీవితంలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ధ్యానం చేస్తూ ఉన్నాం. పత్రి సార్ ఒకే మాట చెప్పారు, ఆరోగ్యం బాగోలేదా ధ్యానం, మనసు బాగోలేదా ధ్యానం, పరిస్థితులు బాగోలేదా ధ్యానం, దేనికైనా మందు ధ్యానం ధ్యానం ధ్యానం. ఆ ధ్యానం ఎంతసేపు చేస్తున్నాం ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాల్సిందే. గంట చేశామా ఈ సంవత్సరం, మరి నెక్స్ట్ ఇయర్ ఇంకో గంట పెంచుకోవాలి కదా. అందుకని ఎక్కువ ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తేనే మనలో పరివర్తన జరుగుతుంది. ధ్యానం చెయ్యకుండా పరివర్తన అన్నది జరగదు. ఇలా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు వశిష్ఠ గౌతమి ట్రస్ట్ వాళ్ళు. ఈ ఏర్పాటు చేయటంలో వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇలా వచ్చి మాట్లాడటంలో నేర్చుకుంటున్నాం, ఇవ్వటంలో నేర్చుకుంటున్నాం, తినటంలో నేర్చుకుంటున్నాం. ప్రతి దానిలోనూ మనం నేర్చుకుంటూనే ఉన్నాము. నేర్చుకోవటానికే ఈ భూమి మీదకి వచ్చాము. అలాగే ధ్యానం ఎక్కువ చేద్దాం. శాకాహార ర్యాలీలు ఎక్కడో నెలకొక ర్యాలీ పెడితే చేద్దామా? ర్యాలీలో ఏం చెప్తున్నాం? జీవహింస మహాపాపం, శాకాహారమే అమృతాహారం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం. సత్యాన్ని చెప్తున్నాం, సత్యాన్నే చెప్తున్నాం. ఆ చెప్పి 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 సత్యమేవ జయతే అన్న స్థితికి మనం రావాలి అంటే నిరంతరము మన నోట్లో నుంచి ఆ సత్యమే పలకాలి. మరి నెలకొక రోజు చెప్తే అయిపోతుందా? ఆలోచించండి. మన ఊర్లో మనం ఎందుకు చెప్పుకోకూడదు సత్యాన్ని? 100 మంది ఉంటే సత్యమా, 1000 మంది ఉంటే సత్యమా? ఒక్కడు చెప్పేది సత్యం కాదా? ఆలోచించండి. పత్రికారికి మనందరం వస్తామని మాటిస్తే పత్రికారు వచ్చారా? పత్రికారు వచ్చాక మనందరం జాయిన్ అయ్యామా? పత్రికారు వచ్చాకే మనందరం వచ్చాం. అలాగే మనం ఒక అడుగు ముందుకు వేస్తే మన వెనక వచ్చే వాళ్ళందరూ వస్తారు. అందుకని హైదరాబాద్లో ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ చేస్తున్నాము. గత సంవత్సరం చేస్తాము, ఈ సంవత్సరం చేస్తున్నాము. అలాగే పెళ్లి రోజులకి, పుట్టినరోజులకు కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నాము. అంటే నా కోరిక ఏంటంటే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు శాకాహార ర్యాలీలు చేసి 21వ తారీఖున పత్రిజీ ధ్యాన మహాయాగానికి తరలి వెళ్ళాలి అనేది నా కోరిక. ఆ విధంగానే వర్క్ చేయాలి. ఒక హైదరాబాద్ అయినా అన్ని ఊళ్ళల్లో చేయొచ్చు. ప్రతి ఊర్లో, మీ ఊర్లో 10 మంది ఉన్నారా? 10 మంది తిరగండి, 1 గంట తిరగండి, సత్యాన్ని చెప్తాం. మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక 4ంటికి మొదలెట్టుకుందాం. 4 నుంచి 5, 5:30 వరకు తిరుగుదాం. 4 వీధుల్లో తిరుగుదాం. సత్యాన్ని చెప్తున్నాం అక్కడ. సత్యం చెప్పి 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 సత్యమేవ జయతే. మన పలుకే బంగారం అవుతుంది, మన మాటే మంత్రం అవుతుంది. మన మాటకి ఒక శక్తి కావాలి అంటే మన నోట్లో నుంచి సత్యాన్ని పలకాలి. ఆ సత్యం ఒక ర్యాలీలోనే పలుకుతాం, ఇంకెక్కడా పలకం. గొంతెత్తి ఆ ఒక విశ్వంలోకి ఒక సత్యాన్ని, ఆ వైబ్రేషన్ని చేస్తున్నాం మనం. కాబట్టి అందరూ మీ ప్రాంతాల్లో ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆదివారం అంటే సూర్యభగవానుడి వారం, పవిత్రమైన వారం. దాన్ని రాను రాను అపవిత్రంగా మారిపోయింది. ఆదివారం అంటే నాన్ వెజ్ డేగా క్రియేట్ చేయబడి ఉంది. దాన్ని మళ్ళీ మనం ఒక పవిత్రమైన వారంగా, ఆదివారం అంటే శాకాహార ర్యాలీ, ఇవాళ 2 గంటల సత్యాన్ని చెప్పే అవకాశం వచ్చిందని దాన్ని వినియోగించుకుందామని అందరూ ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు చేయాలి. ఒకే ఊర్లో ఒకే రోజు కాదు, అందరూ వాళ్ళ ప్రాంతాల్లో ఒకే రోజు కొన్ని వందల వేల మంది, వేల గ్రామాల్లో ర్యాలీ చేస్తే ఆ సత్యం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు కదా పత్రిజీ కళల కన్నా ఆ సత్యయుగం అనేది వచ్చేది. అలాగే పిరమిడ్ నిర్మాణాలు, ఇప్పుడు ఇంత అద్భుతమైన పిరమిడ్ కట్టుకున్నాం మనం. ఈ పిరమిడ్లో నిత్యం ధ్యానం జరగాలి. ధ్యానం జరిగితేనే ఈ పిరమిడ్ యొక్క పవర్ ఈ చుట్టుపక్కల వ్యాప్తి చెందుతుంది. ఒక దేవాలయంలో దేవుణ్ణి వేద మంత్రాలతో ప్రతిష్ఠించుకొని ధూపదీప నైవేద్యాలతో ఎలా అయితే మనం నిత్యం కొలుస్తామో అలా ప్రతి పిరమిడ్లోనూ ధ్యానం జరగాలి. పిరమిడ్లో 3 రెట్లు ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తి ఎక్కువగా వస్తుంది. ఈ గ్రూప్లో 3 రెట్ల శక్తి ఎక్కువగా వస్తుంది. కాబట్టి గ్రూప్ మెడిటేషన్ చేద్దాం, పిరమిడ్లో మెడిటేషన్ చేద్దాం, ర్యాలీలు చేద్దాం, ధ్యానాన్ని ఎక్కువ చేద్దాం. పౌర్ణమి, అమావాస్యలు, పండగ రోజులు, గ్రహణాల రోజుల్లో ఎక్కువ ధ్యానం చేద్దాం. అసలైన మనల్ని మనకి పరిచయం చేసుకుందాం. ధ్యానం చేస్తే ఎవరిలో మార్పు వస్తుందండి? మనలోనే మార్పు వస్తుంది, ఇంకొకళ్ళలో మార్పు రాదు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ దైవత్వ స్థితిని చేరుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏకైక మార్గం ధ్యానమే. అలాగే మరి హైదరాబాద్
మీ పిల్లలు ఉంటారు, ఎలాగో హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ దయచేసి పత్రిజీ శక్తి స్థల దగ్గరికి రండి. ఎందుకంటే పిరమిడ్లు ప్రతి ఊర్లోనూ ఉన్నాయి, కానీ గురువుగారి సమాధి ఆ శక్తి స్థల్ అక్కడే ఉంది. గురువుగారు వస్తే ఏం చేస్తామండి మనందరమే? సార్ నేను ఈ కార్యక్రమం చేశాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను, లేదా నాకు ఇలా ఉంది అలా ఉందని చెప్పుకున్నాం కదా మనందరమే. అలాగే ఇప్పుడు రూపం లేకపోయినా పత్రి సార్ అక్కడే ఉన్నారు. వచ్చి మీ ఆనందాన్ని, మీ ఆవేదనని, మీ కష్టాన్ని అన్నిటిని అక్కడ పంచుకోండి. ఆ తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు ఏంటో మీరు గమనించండి. ఎప్పుడైతే మన మనసులో మాట ఆ గురువుకి నివేదించుకుంటామో డెఫినెట్గా మార్పు వస్తుంది. మేము హైదరాబాద్లో భాగ్యనగర్లో ఏ కార్యక్రమం చేయాలి అన్నా ఆ శక్తి స్థల దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయాలనుకుంటున్నామో అదంతా మా మనసులో చెప్పుకొని ధ్యానం చేసి వస్తాం. ఆ తర్వాత ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి కాబట్టి అందరూ ఆ శక్తి స్థల దగ్గరికి రావాలని కోరుకుంటూ, మీరు ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా నాకు కాల్ చేయండి. మీకు ఎలాంటి సదుపాయాలైనా సరే సమకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పిరమిడ్లో ధ్యానం చేయొచ్చు, పత్రిజీ శక్తి స్థల్లో ధ్యానం చేయొచ్చు, అన్నపూర్ణేశ్వర్లో కమ్మటి భోజనం చేయొచ్చు. అసలు ఆ వాతావరణమే చాలా అద్భుతంగా ఉంటుందండి. సో అందరూ ఆ శక్తి స్థల దగ్గరికి రావాలని మరొకసారి కోరుకుంటూ, ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేసినటువంటి వశిష్ఠ గౌతమి ట్రస్ట్ వారికి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో మన వంతుగా ₹1 అయినా మన శక్తి కొలది ఈ అన్నదాన కార్యక్రమంలో భాగం పంచుకోవలసిందిగా కోరుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ.